బాలయ్య అమితాబ్ కాంబో మిస్. స్క్రిప్ట్ రెడీ అయిన పట్టాలెక్కని సినిమా. ఆ వివరాలు చూద్దాం. బాలకృష్ణ అమితాబ్ కాంబినేషన్లో ఓ భారీ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. స్క్రిప్ట్ సిద్ధమైన షూటింగ్ దశకు వెళ్ళలేకపోయింది. దీంతో ఓ క్రేజీ కాంబో మిస్ అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇవే. సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు క్రేజీ కాంబినేషన్లు కాస్తలో మిస్ అవుతుంటాయి. ఎంతో క్యూరియాసిటీ పెంచిన కొన్ని చిత్రాలు పట్టాలెక్కకుండానే ఆగిపోతుంటాయి. ఈ జాబితాలోనే నటసింహం నందమూరి బాలకృష్ణ చేయాల్సిన ఓ మూవీ కూడా ఉంది. ఆ చిత్రానికి బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఓకే చెప్పారు. దీంతో బాలయ్య అమితాబ్ కాంబినేషన్ ఫిక్స్ అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ దశకు రాకుండానే అయిపోయింది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ తెరకెక్కలేదు. బాలయ్య 100వ సినిమాగా అనుకున్న రైతు అనే సినిమా కథ బాలకృష్ణకి నచ్చడంతో దర్శకుడు కృష్ణవంశీకి అప్పగించారు. ఈ స్క్రిప్టుకు కృష్ణవంశీ మార్పులు కూడా చేశారు. రైతు మూవీని తన 100వ చిత్రంగా చేయాలని 2012లోనే బాలయ్య ప్లాన్ చేశారు. అయితే ఆ సమయంలోనే దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణి స్క్రిప్ట్ బాలకృష్ణకి బాగా నచ్చేసింది. దీంతో దాన్ని 100వ సినిమాగా చేశారు. ఆ తర్వాత రైతు మూవీని మళ్ళీ పట్టాలెక్కించే ప్రయత్నాలు చేశారు. రైతు స్క్రిప్టుకు కృష్ణవంశీ మార్పులు చేశారు. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్కు కీలక పాత్ర అనుకున్నారు. అమితాబ్కి కృష్ణవంశీ స్టోరీ చెప్పారు. ఆయన పాత్ర మరింత ఎక్కువగా ఉండేలా కూడా స్క్రిప్ట్ చేంజెస్ చేశారు. దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న కష్టాల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించాలనుకున్నారు. రైతు మూవీలో కీలక పాత్ర చేసేందుకు అమితాబ్ బచ్చన్ అంగీకరించారని రైతు సినిమా నుంచి చివరిగా అప్డేట్ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఈ చిత్రం నిలిచిపోయింది. ఏమాత్రం ముందుకు సాగలేదు. అక్కడితోనే ఆగిపోయింది. షూటింగ్ పట్టాలెక్కలేదు. దీంతో ఈ మూవీకి కొబ్బరికాయ కొట్టకుండానే తెరపడిపోయింది. రైతు మూవీని భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి ఆనంద్ ప్రసాద్ నిర్మించాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఎందుకు నిలిచిపోయిందో స్పష్టమైన ప్రకటన రాలేదు. బాలయ్య కూడా ఎక్కడా ఈ మూవీ ఊసెత్తలేదు. ఇతర సినిమాల్లో బిజీ అయ్యారు. దీంతో రైతు చిత్రం ట్రాక్ ఎక్కలేదు. దీంతో బాలకృష్ణ అమితాబ్ కాంబినేషన్ మిస్ అయింది. అయితే టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవితో మాత్రం అమితాబ్ బచ్చన్ కార్యరూపం దాల్చింది. చిరంజీవి ప్రధాన పాత్ర పోషించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో బిగ్ బి కీలక పాత్ర చేశారు. నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్ర చేశారు అమితాబ్ బచ్చన్. బాలయ్య ప్రస్తుతం గత ఏడాది 2023లో భగవంత్ కేసరి మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ బాబీ కాంబోలో ఎన్బీకే 109 చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఎలక్షన్స్ కారణంగా షూటింగ్ బ్రేక్ పడి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ కానుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.